పోసాని కృష్ణమురళి జైలు పట్టుకు తిరుగుతున్నారు. ఒక చోట కస్టడీ అయిపోగానే మరో చోటుకు వెళ్తూ రాష్ట్రంలోని అన్ని జైళ్లను చుట్టేస్తున్నారు. సినిమా రంగంలో అత్యంత గౌరవ మర్యాదలు అందుకున్న వ్యక్తికి ఇలా జరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఆయన ప్రవర్తన, మాటలే ఆయన ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి కారణం అని అంతా భావిస్తున్నారు. అయితే ఇదే పోసాని ఎవరి కోసం అయితే నోటికి వచ్చినట్లు మాట్లాడారో అదే నాయకుడు కనీసం పోసాని గురించి మాట్లాడడం లేదు. ఆయన పలకరించేందుకు సైతం ప్రయత్నించట్లేదు. ఏ వైసీపీ కోసం అయితే కష్టపడ్డారో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారో అదే వైసీపీ పోసాని గురించి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించటం లేదు. మొదట్లో వైసీపీలోని కొంతమంది నేతలు, ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరూ స్పందించడం లేదు. కూటమి పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికీ మాటలు హద్దులు దాటాయి. వాళ్ళ స్థానాన్ని మర్చిపోయి పార్టీల రొచ్చులో దొర్లాయి. అలాంటి వారిలో పోసాని కంటే ముందు మరింత పెద్ద సత్కారం చేయాల్సి వస్తే మటుకు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చేయాల్సి ఉంటుంది. అతని నోటికైతే పచ్చి బూతులే వస్తుంటాయి. ఆయా వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉన్నాయి. కాగా అతని పరిస్థితి పోసాని లాగానే రాష్ట్రంలోని జైళ్లకు రిమాండ్ మీద సందర్శించుకుని వస్తున్నాడు. వీరిద్దరి విషయంలో వైసీపీ డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ అధినేతకు ఓదార్పులు బాగా కలిసి వస్తాయంటారు కూటమి నేతలు. ఆయన తొలినాళ్ల నుంచి ఓదార్పులతోనే పార్టీని నెట్టుకొస్తున్నారు. అలా టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ, ఎలక్షన్ సమయంలో ఈవీఎం మెషిన్ పగలగొట్టిన కేసులో పెన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన నందిగం సురేష్ వంటి వారిని జగన్ స్వయంగా పలకరించారు. మిగతా వారికి వైసీపీ కేడర్, జిల్లా స్థాయి పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారు. కానీ పోసాని, బోరుగడ్డకు మాత్రం ఎవరూ మద్దతుగా నిలవటం లేదు. అంటే ఎవరైనా దిగజారుడు మాటలు మాట్లాడితే వారిని అవసరాలకు వాడుకుని వదిలేస్తారు, కానీ ఆపదలో ఆదుకోరు అనే విషయం వీరిని చూసైనా తెలుసుకోవాలంటున్నారు విశ్లేషకులు. పోసాని కృష్ణమురళి సినిమా పరిశ్రమలో గుర్తింపు స్థాయి రచయిత, నటుడిగా ఉన్నారు. ఆయనను పట్టించుకొని వైసీపీ నాయకులు వివాదాస్పద సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయంలో మాత్రం హడావిడి చేసింది. ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఆర్జీవీకి స్వాగతం పలికే దగ్గర నుంచి తిరిగి ఆయన్ను విచారణ అనంతరం విడిచిపెట్టే వరకు దగ్గరుండి వైసీపీ నాయకులు చూసుకున్నారు. అంత మాత్రం గౌరవం కూడా పోసానికి దక్కలేదు. అయితే స్టార్టింగ్లో గట్టిగానే నిలబడిన పోసాని ఆ తర్వాత మాత్రం తన మాటల వెనుక అసలు కారణాలని వెల్లడించారు. మొదట వైసీపీ సకల శాఖ మంత్రి అని చెప్పబడే సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే తాను మాటల్ని తూలానని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన ఓ పత్రికకు సంబంధించిన వ్యక్తులు అందించిన స్క్రిప్ట్ కారణంగానే మాట్లాడాను అంటూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు పోసాని. దాంతో వైసీపీ కార్నర్ కావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దాంతో అతనికి సపోర్ట్ చేసి మరీ ఇరుగున పడటం ఎందుకులే అనుకుని వైసీపీ క్యాడర్ సైలెంట్ అయింది అంటున్నారు విశ్లేషకులు.